ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానిని పూర్తి చేసేందుకు ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడే దాని నుంచి మెరుగైన ఫలితం వస్తుంది. రైతు రామసుబ్బారెడ్డి అదే చేస్తున్నారు. ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న తను ఏ సమయానికి ఏ పని చేయాలనే దానిపై ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకొని ముందుకు వెళుతున్నారు. అందుకే ఆయన చేపట్టిన సాగు నుంచి మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామానికి చెందిన చేరెడ్డి రామసుబ్బారెడ్డి 6 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు పంటలు సాగు చేస్తున్నారు. స్వతహాగా ఆర్ఎంపీ వైద్యులైన సుబ్బారెడ్డి వ్యవసాయంపై మక్కువతో పొలంబాట పట్టారు. ప్రారంభంలో రసాయన విధానంలో నష్టాలు తెలుసుకున్న ఆయన అప్పటికే అందుబాటులోకి వచ్చిన ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు. దీనిలో భాగంగా ఏ గ్రేడ్తో పాటు ఏటీఎం విధానాల్లో పలు పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చేరెడ్డి రామసుబ్బారెడ్డి. మాది నకరికల్లు మండలం నర్సింగపాడు గ్రామం, పల్నాడు జిల్లా. నేను డిగ్రీ బీజెడ్సీ చేశానండి. మా నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ వ్యవసాయం చేసేవాళ్ళండి. వ్యవసాయాన్ని నాన్నగారు చేస్తున్నప్పుడు ఈ వ్యవసాయంలో నష్టం వచ్చేసరికి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అని మాకు ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జి గారు శాంతకుమార్ గారు వీళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళని చూసి మేము దీనికి రావడం జరిగిందండి. ఈ క్రమంలో ముందుగా 2 ఎకరాల విస్తీర్ణంలో పిఎండిఎస్లో పలు రకాల పంటలు వేసుకున్నారు. 40 రోజుల తర్వాత ఆ పంటలో ఖనిజామృతం వేసుకుని కలియదున్నారు. దీనికి కొనసాగింపుగా ఏ గ్రేడ్ పద్ధతిలో ప్రధాన పంటగా వరిని లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు. గట్లుపై కూరగాయలు, పండ్ల మొక్కలు, ఎర్ర పంటల విత్తనాలు వేసుకున్నారు. అదేవిధంగా ఈ వరి మాగాడిలో ఉన్నటువంటి గట్లు ఖాళీగా ఉండకుండా గట్లపైన మునగ, అరటి, బొప్పాయి, జామ ఇటువంటి పంటలు వేయటం జరిగిందండి. కరివేపాకు కూడా ఉంది. వీటితో పాటుగా క్యాబేజీ, క్యాలీఫ్లవరు, మొక్కజొన్న, రాగులు, బంతి వేయటం జరిగింది. ఇవే కాకుండా గట్ల మీద టమాటా, వంగ, సొర, కాకర వేయటం జరిగిందండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఈ కూరగాయలు బయట కొనే అవసరం నాకు రాలేదండి. అదే పంటలో అజోలా వేసుకొని కలుపును కట్టడి చేశారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయకముందు ఈ పొలం అనేది గలస పొలం అండి, రాళ్ల పొలంగా ఉండేది. ఈ రాళ్ల పొలం ఏమవుతుందని అంటే 2.5 అంగుళం మోటార్ ఉండేది. ఆ 2.5 అంగుళం మోటార్ కూడా మాకు నీళ్ళు సరిపోయేవి కావు. ఇవి మీ యొక్క సిబ్బంది వచ్చి చెప్పడం వల్ల ఈ అజోలా వేసుకోండి, భూమి బాగుంటుంది, నీటి ఎద్దడి తట్టుకుంటుంది, కలుపు నివారిస్తుంది ఇవన్నీ చెప్పారు. అది వేసిన తర్వాత ఈ నీటి ఎద్దడి అనేది అంతకుముందు మేము ఎప్పుడు నెరగొట్టేది మా పొలం నీళ్ళు చాలక. ఇప్పుడు మేమేంటంటే కోతకు వచ్చేటప్పుడు ఇప్పుడు 20 రోజుల ముందే నీళ్ళు ఆపాల్సి వస్తుంది. అదొకటి. అందరి రైతులు 2 సార్లు కలుపు తీసేవాళ్ళండి పొలానికి. మేము ఒక్కసారి కలుపు తీసిన తర్వాత అప్పటికల్లా రెండోసారి వచ్చేసరికి అజోలా స్ప్రెడ్ అయిపోతుంది. అందువల్ల కలుపు నివారణ తగ్గింది. దానితో పాటుగా మాకు నీటి ఎద్దడి కూడా తగ్గిందండి. అదేవిధంగా నీమాస్త్రం, తూటికాడ కషాయాలతో పాటు సప్తధాన్యాంకుర ద్రావణాన్ని పంటపై పిచికారీ చేసుకున్నారు. దీంతో పాటు 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పంటకు అందిస్తున్నారు. ప్రతి 15 రోజులు 20 రోజులకి మనం ద్రవజీవామృతం అందించడం జరుగుతుందండి. ఈ 10-15 రోజులకి ప్రతిసారిగా అయిపోయేటంత వరకు అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా ఎకరాకు వచ్చేసరికి ఒక 12 నుంచి 15
ఎల్లో స్టిక్కీ ప్లేట్స్ పెట్టడం జరుగుతుంది. 6 నుంచి 8 కాండం తొలుచు పురుగుకి లింగాకర్షక బుట్టలు పెట్టడం జరుగుతుంది. ఇవి చేయటం వల్ల ప్రాథమిక దశలోనే మనం ఆ యొక్క దోమ ఎలా ఉందో కనుక్కోవచ్చు, పురుగు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దానిని బట్టి మనం కషాయాలు స్ప్రే చేయడానికి మంచి అవకాశం ఉందండి. ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేశారు. దీంతో ఒక్కో దుబ్బకు అధికంగా పిలకలు రావడంతో పాటు భూమిలో వానపాములు విస్తారంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంట నుంచి దాదాపుగా 33 బస్తాల వరకు దిగుబడి సాధించారు. ఈ పంట కోతకు 10 రోజుల ముందే విత్తనాలు చల్లుకొని ఆర్డీఎస్ వేసుకున్నారు. అది పెరిగాక కలియదున్ని మరలా రబీ వరిని పండిస్తున్నారు. ఈ పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని తోటి మిత్రులకు విక్రయిస్తున్నారు. వీటికి మించి అధికంగా వచ్చిన కూరగాయలతో పాటు ఇతర రకాలను స్థానికంగా ఉండే వ్యాపారులకు అమ్మకం చేస్తున్నారు. ఈ కెమికల్స్ లేనటువంటి ఈ కూరగాయలు, వడ్లు అంటే వరి ధాన్యం తినటం వల్ల మేము ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఆనందంగా ఉన్నామండి. గతంతో పోల్చుకుంటే మాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తగ్గాయండి. వాటితో పాటుగా ఆర్థికంగా కూడా మేము కొద్దిగా స్థిరపడటం జరిగిందండి. ఈ విధంగా ఒక ప్రణాళికతో సాగు చేసిన పలు పంటల నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు. వీటితో పాటు ప్రధానంగా తను సాగు చేసే పిఎండిఎస్ పంటలు అడవి మాదిరిగా పెరగడంతో ఈ భూమిని దుక్కే సమయంలో పురుగులు తినేందుకు వచ్చే పక్షులు చూస్తేనే అది ఎంత సహజ సిద్ధంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు భూమి గుల్లబారి సారవంతంగా మారడంతో నీటి అవసరం తగ్గుతూ వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తను పొందుతున్న ప్రయోజనాలను తోటి రైతులు గుర్తించి ఆయన్ని అనుసరించేందుకు నిర్ణయించారు. రైతు సోదరులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ కెమికల్స్ వాడి నష్టపోయి ఆర్థికంగా మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవటం మీద కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు వాడి మనకి ఆర్థికంగా మనకి ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని నేను వారికి మనవి చేయదలుచుకున్నాను.